శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం రామోపి పరమోదారః సుముఖః సుమహాయశః న చైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. ఆశ్రయించిన వారిని ఆనందింపజేసేవాడు ఉదారుడు, గొప్ప కీర్తి మిక్కిలి బలం గలవాడు ఆయన రాముడు తండ్రి ఆజ్ఞ వల్ల రాజ్యాన్ని ఒప్పుకోలేదు అని తాత్పర్యం. రాముడు భరతుడితో, తమ్ముడా, మన తండ్రి మీ తల్లి కైకేయిని వివాహం చేసుకునేటప్పుడు మీ అమ్మాయి కడుపున పుట్టిన వాడికే రాజ్యమిస్తాను అని మీ తాతగారికి మాట ఇచ్చాడు. అందువల్ల రాజ్యం నాది కాదు, నీది. ఈ రహస్యం ఇక్కడ ఉన్న మంత్రులందరికీ కూడా బాగా తెలుసు. తరువాత దేవాసుర యుద్ధంలో మీ అమ్మగారు చేసినటువంటి ఉపచారానికి గాను మన తండ్రి గారు 2 వరాలనిచ్చారు. మీ అమ్మగారు ఆ వరాలను కూడా తీర్చమని తండ్రి గారి చేత శపథం చేయించుకున్నది. ఆ శపథాన్ని నిలబెట్టుకోవటానికే నేను అడవికి వచ్చాను. కాబట్టి నువ్వు రాజ్యాభిషేకం చేసుకో, నన్ను నా ప్రతిజ్ఞను నెరవేర్చనివ్వు. ఇద్దరం కూడా తండ్రి మాట పాటిద్దాం, ఆయన యొక్క సత్యవ్రతాన్ని కాపాడుదాం. మన తండ్రి గారు పున్నామ నరకంలో పడుకోకుండా కాపాడే బాధ్యత పుత్రులుగా మనకుంది కదా. రాజఋషులు, పురోహితులు మన తండ్రి గారి చేత యజ్ఞం చేయించారు, అప్పుడు మనం పుట్టాం కదా. దానికి కృతజ్ఞతగా మన తండ్రి గారు నరకలోకంలో పడుకోకుండా మనం ఆయన్ని కాపాడాలి కదా. నువ్వు శత్రుఘ్నుడు వశిష్ఠ మహర్షుల సహాయంతో రాజ్యం ఏలు. నేను సీతా లక్ష్మణులతో ఆలస్యం చేయకోకుండా నేను దండకారణ్యానికి వెళుతున్నాను. నువ్వు మనుష్యులకు రాజుగా ఉండు, నేను ఇక్కడ వనంలో మృగాలకు రాజుగా ఉంటాను. నీకు శత్రుఘ్నుడు, నాకు లక్ష్మణుడు తోడుగా ఉంటారు. మనం నలుగురము దశరథ మహారాజు పుత్రులం కాబట్టి ఒకరినొకరు సహాయంతో తండ్రి గారి మాట నిలబెడదామని భరతుడిని ఓదార్చాడు. జాబాలి అనేటువంటి విప్రుడు ధర్మ విరుద్ధమైన మాటలను మాట్లాడాడు. అప్పుడు, రామా, ప్రతివాడు ఎవడికి వాడుగా పుడుతున్నాడు, మరణిస్తున్నాడు. కాబట్టి ఎవడికి ఎవడు బంధువు కనుక ఎవరికి ఎలాంటి బంధాలు సంబంధాలు లేవు. శపథాలు ప్రతిజ్ఞలు పక్కన పెట్టు. బుద్ధిమంతులు వాటి గురించి ఆలోచించరు. అయోధ్యలో ఇదివరకటి రాజు దశరథుడు, ఇప్పుడు నువ్వే రాజు, నీకు ఎలాంటి సంబంధము లేదు. నేను చెప్పినట్లు చేస్తే మంచిది. భరతుడి మాట అంగీకరించు, రాజ్యం చెయ్యి అన్నాడు జాబాలి మహర్షి. ధర్మ విరుద్ధమైనటువంటి ఈ మాటలు విని రాముడి బుద్ధి చెల్లించలేదు, మనస్సు బాధపడింది. జాబాలితో, నువ్వు చెప్పినది పైకి మేలు చేసేదిలాగానే కనిపిస్తుంది, కానీ అది కీడును కలిగిస్తుంది. లోకం మెచ్చదు. లోకాన్ని చెడగొట్టే దురాచారాన్ని నేను చెయ్యను. ఆడిన మాట తప్పను. సత్యమే పరమధర్మం. నా తండ్రి నన్ను వనవాసం చెయ్యమని చెప్పాడు, నేను పాటిస్తున్నాను. సత్య ప్రమాణం చేశాను, పాటిస్తానని చెప్పి మాట ఇచ్చాను. నేను సత్యవ్రతుడనే అన్నీ వరిస్తాయి కదా అని రాముడు అద్భుతమైన ధర్మోపదేశాన్ని చేశాడు. ఆ సత్యవ్రతుడు ఎవరో వాళ్ళనే కదా వరిస్తాయి ఈ ధర్మాలన్నీ కూడా. ఆ సందర్భంలో వశిష్ఠ మహర్షి రాముడితో రఘువంశం యొక్క గొప్పదనాన్ని చెప్పి వంశ మర్యాదను నిలపమని చెప్పాడు. లేదు, రాముడు అంగీకరించలేదు. భరతుడు దుఃఖంతో కృంగిపోయాడు. రాముడు ఒప్పుకునే వరకు ఇక్కడే ఉంటాను, ప్రాయోపవేశం చేస్తాను, అన్నం తినను, నీళ్లు ముట్టను,
ఎవరి ముఖాన్ని చూడను అని భరతుడు దర్భశయ్య మీద పడుకున్నాడు. రాముడు భరతుడితో, ఇది క్షత్రియుడు చేయవలసినటువంటి పని కాదు, అయోధ్యకు వెళ్ళు అన్నాడు. అప్పుడు నగర పెద్దలు, రాముడి మాట తప్పడు, ఆయన చెప్పినట్లు చెయ్యటమే మంచిదన్నారు. మాట తప్పని వాడు రాముడు అని అంటూ భరతుడు అంటే రాముడు చెప్తున్నాడు భరతుడితో, నన్ను తాకు, ప్రాయోపవేశ దీక్ష పట్టిన దోషం పోతుందన్నాడు. అప్పుడు భరతుడికి ఏ మార్గమూ తోచక నేనే వనవాసం చేస్తాను అన్నాడు. అప్పుడు రాముడు సూటిగా, మన తండ్రి గారికి అసత్య దోషం రాకోకుండా చూడాలి కదా, కనుక నువ్వు పాలన చెయ్యి, నేను వనవాసం చేస్తాను అని చెప్పి రాజ్యం స్వీకరించడానికి ఒప్పుకోనేలేదు కొన వరకు కూడా. ఓం సీతారామాభ్యాం నమః.